నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తన మెజార్టీని తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి 300 కోట్ల రూపాయలు అక్కడ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగా 300 కోట్ల రూపాయలను అక్కడికి దించారు అంటూ నారా లోకేష్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి మెజార్టీని తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి 300 కోట్ల రూపాయలని అక్కడ దింపారని, ఆ 300 కోట్ల రూపాయలని ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు అంటూ కూడా నారా లోకేష్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు మేడం, 300 కోట్ల రూపాయలు అక్కడ జగన్మోహన్ రెడ్డి దించి నారా లోకేష్ గారి మెజార్టీని తగ్గించేటువంటి కుట్రలు పన్నుతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా అవకాశం ఉందండి తగ్గించడానికి. లోకేష్ గారిని అంటే ఫస్ట్ గెలవకుండా ఉండాలని ట్రై చేస్తారు. గెలుపు తథ్యము అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ మెజారిటీని తగ్గిద్దాము, అంటే స్ట్రాంగ్గా బలపడకుండా ఉండాలి అని ఒక ప్రాసెస్లో, అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులను ఎదగనివ్వకుండా మాక్సిమం తగ్గించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే నారా లోకేష్ గారికి మెజారిటీ కనుక ఎక్కువ వస్తే దాన్ని ఎక్కడ ట్రోల్ చేస్తారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అసలు నారా లోకేష్ గారి మెజారిటీ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా అంటే ఒకటి మెజారిటీ ఎక్కువ వచ్చినా మెజారిటీ తక్కువ వచ్చినా ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలుపు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత ప్రజలకి సేవ చేశారు, ఏ విధంగా మీరు ఆ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడ్డారు అనేదే మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నా కూడా కొన్ని ఏంటంటే స్టాండర్డ్ ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పులివెందల అనేది వాళ్ళ పెట్టని కోట, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, అలాగే ఇప్పుడు మన హిందూపురం బాలకృష్ణ గారికి లోకేష్ గారు మంగళగిరిని చేసుకున్నారు. లాస్ట్ టైము ఆయన గెలవాల్సిన వ్యక్తి ఓడిపోయారు. సో ఆయన అందులో నుంచి అంటే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఓకే, నేను నెక్స్ట్ ఇంకా నేను డెవలప్ అవ్వాలి, ఇంకా ఏదో మంగళగిరి ప్రజలకు నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయాను లాస్ట్ టైము. సో నేను వీళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ఈ ప్రజలకు నేను, నా నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటాను అని ఆయన ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని అందులో నుంచి ఆపర్చునిటీని తీసుకొని ఓడిపోయారని దిగులు కాకుండా ముందుకెళ్ళినటువంటి వైనాన్ని లోకేష్ గారిని మనం అభినందించాలి. సో ఆ ప్రాసెస్ లో ఆయన ఏంటంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మంగళగిరి ప్రజలకు అందుబాటులో నిరంతరం వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క అక్కడ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమి ఇష్యూస్ ఉన్నాయి, నిరంతరం ఆయన మంగళగిరి ప్రజల మధ్యన ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక స్ట్రాటజిక్ గా తన నియోజకవర్గాన్ని ఎట్లయినా తనని ప్రూవ్ చేసుకోవాలి, తను ప్రజల్లో నుంచి గెలిచిన వ్యక్తిగా రావాలని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఆ విధంగా ఆయన స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది అంతా చూసి జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఎలాగైనా కూడా మెజారిటీని తగ్గించాలి, ఏ విధంగా తగ్గించాలి అని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందులో విధంగా ఆయనకున్న, లోకేష్ గారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 300 crores రెడీగా పెట్టారు, ఓటుని కొని ప్రలోభ పెట్టి ఈయనకి తక్కువ మెజారిటీ రావాలని. ఇది గనక నిజమైతే గనక మంగళగిరి ప్రాంత నియోజకవర్గ ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు 5 సంవత్సరాల నుంచి అక్కడ నియోజకవర్గంలో మమేకమవుతూ ప్రజల అవసరాలని ఈవెందో అపోజిషన్లో ఉన్నా కూడా పట్టించుకున్న లీడర్ కావాలా, లేదా మీకు ఓవర్ నైట్లో ఓటుకు ఒక 5,000 10,000 ఇచ్చి ఓటుని కొనుక్కుంటే రేపు మన భవిష్యత్తు ఏంటి అనేది మంగళగిరి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది. అయితే ఇక్కడ లోకేష్ గారు ఏంటంటే ఒకటేమన్నారంటే, అమ్మ తీసుకోండి, అవి మిమ్మల్ని మాయ చేసి మిమ్మల్ని మోసం చేసి సంపాదించిన డబ్బులే, ఎందుకంటే ఒక 300 కోట్లు పంపించారంటే ఎంత బ్లాక్ మనీ ఉండకపోతే పంపిస్తారండి, అది ఒక్క నియోజకవర్గం కోసం. అంటే దట్స్ నాట్ స్మాల్ అమౌంట్ కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు?
అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరినైతే ఓడించాలనుకున్నారో 100 కోట్లు Hmm. నీళ్లలాగా మీరు పారిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మీరు ఇసుక దందా చేయడం వలన వచ్చినాయా, లేకపోతే మద్యం ద్వారా వచ్చినాయా, లేకపోతే ఇతరత్ర మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాల వలన, లేకపోతే సెక్రటేరియట్ని కానీ మొన్న వైజాగ్లో ల్యాండ్స్ని పెట్టి 25,000 కోట్ల అప్పులు తీసుకోవడం వలన కానీ, ఇన్ని తీసుకుని మీరు బటన్ నొక్కిన తర్వాత కూడా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు కూడా వెళ్ళాల. ఈ రోజున ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, బటన్ నొక్కారని పేపర్లో వస్తుంది, కానీ ఆ నిజంగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వెళ్ళలేదు. ఎటు వెళ్ళిపోయినాయి? ఏం చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని ఎన్నిసార్లు పెంచారు మీరు వచ్చిన తర్వాత? ఎందుకు పెంచాల్సినటువంటి దారి తీసిన పరిస్థితులు ఏంటి మీకు? మీరు ఇది ఒకటే కాదు, మీరు చెత్త పన్ను ఎందుకు వేశారు? పెట్రోలు డీజిల్ మీద అన్ని రాష్ట్రాల కన్నా మీరు 10 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు. అంటే మీకు నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం, నేను మీ బిడ్డని, మీ అన్నని, మీ తమ్ముడిని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఇంత భారాన్ని ఎందుకు మోపారు? మీరు ఇవన్నీ ఆయన ఇచ్చింది ఎంత ఇచ్చారో ప్రజలకు తెలియదు, కానీ దాదాపు 2 లక్షల పైచిలకు ప్రతి ఒక్కళ్ళ మీద ఎడిషనల్ ఖర్చుని ఆయన వేశారు. ప్రతి దాంట్లో చూసుకుంటే ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పినవి ఏమైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా ఎడిషనల్ ఎక్స్పెండిచర్ అందరి మీద పడింది. వీళ్ళు తీసుకునేది ఇంత అయితే వాళ్ళు పే చేసేది ఇంత. అసలు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మద్యాన్ని విక్రయిస్తూ దాని ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఆయన డంప్ చేస్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు ఆయన పంపించారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి మేడం అసలు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 300 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? ఇది దురదృష్టకరం. నేను అదే అంటున్నా, అంటే ఇంత సొమ్ము అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అదే అంటున్నా. ఇందాక మీరు అన్నట్టు మద్యంని, చీప్ లిక్కర్ని, మద్యంని ఎక్కువ రేటుకి అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి తద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ అదే ప్రజలకి ఇచ్చి ఓటు బ్యాంకింగ్ ద్వారా డబ్బుల్ని ప్రలోభ పెట్టి ఓటుని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆరోగ్యాలు దెబ్బతింటే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుందా? హాస్పిటల్ ఖర్చులు భరించే స్థాయిలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారా? వాళ్ళకిచ్చే మీరు ఇచ్చే 3,000, 2,000 వాళ్ళకి 1 వీక్లో మీరు ఇచ్చిన 2,000, 3,000 ఎంత ఇస్తున్నారో అంత మీరు మద్యం రేట్లు పెంచడంతో వాళ్ళకి 1 వీక్లోనే ఆ డబ్బులు అయిపోతున్నాయి. ప్లస్ వాళ్ళు అప్పులు చేసే పరిస్థితికి మీరు ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు రేట్లు పెంచడం వలన అన్ని రకాల రేట్లు పెంచడం వలన మీరిచ్చిన డబ్బులు 4 రోజులకే మద్యం తాగి అవ్వజేయడం వలన మిగిలిన వాటికి రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. అప్పుల పాలైన సందర్భంలో ఒకటేసారి ఓటుకి 5,000, 10,000 ఇస్తున్నారంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లొంగుతున్నారేమో, కానీ డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? తీసుకుంటారు. కాకపోతే ఓటు వేసే ముందు విఘ్నతతో ఎవరు మనకి న్యాయం చేయగలరు, ఎవరు మనకి భవిష్యత్తులో మన పిల్లలకి భరోసానివ్వగలరు, అరాచకాలు లేని స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలి అంటే కనుక ఎవరు కరెక్ట్ నాయకుడు అనేది ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 300 కోట్లు ఇస్తున్నారు అని అనుకుంటే మంగళగిరి ప్రజలు 1 నిమిషం ఆగి ఆలోచించి ఓటు మాత్రం వేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.